Okay. Coming to the another topic. చూడండి యాక్సిడెంట్ రిపోర్ట్ వెరీ సింపుల్ ఇది. సార్ రైట్. చెప్పండి. సార్ ఇది ఇప్పుడు దాకా నేను సతీష్ సార్, ఇది వినొచ్చా సార్ నేను? ఎవరు మీరు? ఎస్బిటిటియా బిఎస్ఎస్ వినండి, ఏదైనా అది సేమ్ సిలబస్. ఓకే ఓకే సార్, ఇప్పుడు దాకా అన్నాను చూడు సార్, ఫైర్ అండ్ సేఫ్టీ మాకు ఎగ్జామ్ ఉందని రాష్ట్రీయ. అవునమ్మా, చెప్పావు, కలిసావు, తెలుసు నాకు. నీకు చెప్పాను కదా, IS-107 నీ రిలేటెడ్ టాపిక్స్ నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. అంతవరకు ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్సే, వినొచ్చు నువ్వు. నాలెడ్జ్ అర్థమవుతుంది. ఓకే వచ్చిన ఓకే ప్రతి ఆన్లైన్ క్లాసు విను. నేను ఇంకొక ఆయన కూడా చెప్తుంటారు, ఆయన ఆన్లైన్ క్లాస్ కూడా విను. ఎప్పుడైతే IS-107 అనే సబ్జెక్ట్ కోడ్ కనబడుతుందో అప్పుడు నీ ఓరియంటెడ్ టాపిక్స్ వస్తాయి. ఆ టాపిక్స్ కేర్ఫుల్ గా విను. ఆ సార్ సరేనా? అర్థమైంది కదా? అది అర్థమైంది సార్. రైట్. ఓకే. ఓకే నెక్స్ట్ యాక్సిడెంట్ రిపోర్ట్. జనరల్ గా చూడండి, యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ మీద ఏ ఏ అంశాలు నోట్ చేయాలి అన్నది మన టాపిక్ ఇది. అందరికీ కనబడుతుంది కదా యాక్సిడెంట్ రిపోర్టు. యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ మీద ఏ ఏ అంశాలు మనం నోట్ చేయాలి అన్న దానికోసం ఈ టాపిక్ ఇచ్చాను. ఈ రిపోర్ట్ ఫార్మ్ అన్నది మ్యాండేటరీగా ఇవ్వాలి ఎగ్జామ్స్ లో. ఇది టఫ్ గా ఉందనిపిస్తే మీరు మీ ఇండస్ట్రీ తరపున ఏదైనా యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ డ్రా చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ లో 2-3 టైమ్స్ ఇచ్చాడు. సో జాగ్రత్తగా వినండి. మేజర్ గా మనకి కంటెంట్స్, ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ అనేది యాజ్ టీజ్ గా ఎగ్జామ్ లో వేయగలిగిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడతాయి. రైట్. చూడండి, చెప్తున్నాను. మనకి డెఫినేషన్ ఆఫ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అన్నా ఇన్సిడెంట్ అన్నా ఒకటే. వేర్ యాక్సిడెంట్ ఈజ్ అప్లికబుల్ టు పర్సన్, ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్, where incident is applicable to the person. Definition of accident report means it is a form that is filled out in order to record the details of an unusual event that occurs at the workplace may result such as an injury or accident. అంటే ఒక ప్రమాదం జరిగినా, ఒక వ్యక్తి గాయపడినా, ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగింది అన్నది వివరణ ఇస్తూ ఒక రిపోర్ట్ ఫార్మ్ ని ఫిల్ చేసే విధానాన్ని యాక్సిడెంట్ రిపోర్ట్ అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ అ ఫార్మ్ దట్ ఈస్ ఫిల్డ్ అవుట్ ఇన్ ఆర్డర్ టు రికార్డ్ యాజ్ ద డీటెయిల్స్ ఆఫ్ అన్యూజువల్ ఈవెంట్. అన్యూజువల్ ఈవెంట్ అంటే ఏంటి? అన్యూజువల్ ఈవెంట్ అంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, తద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది అన్నది వివరణ ఇచ్చే రిపోర్ట్ ని యాక్సిడెంట్ రిపోర్ట్ అని అంటారు. కమింగ్ టు ది కంటెంట్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ రిపోర్ట్ అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ మీద ఉండే అంశాలు ఏముంటాయి? మన క్వశ్చన్ ఫార్మాట్ ఈ రకంగా అడుగుతాడండి. ఎక్స్ప్లెయిన్ పర్పస్, కంటెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అని అడుగుతాడు 10 మార్క్స్ కి. దానికి అనుగుణంగా చెప్తున్నాను. కంటెంట్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ రిపోర్ట్ మీద ఉండే కంటెంట్స్ విషయాలు ఏంటి? 8 ఐటమ్స్ టు ఇన్క్లూడెడ్ అన్ యాక్సిడెంట్ ఆర్ మన ఇన్సిడెంట్ యాక్సిడెంట్ రిపోర్ట్ లో 8 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఏంటి? ద టైమ్ అండ్ డేట్ విచ్ ఇన్సిడెంట్ అక్కడ్, ఎప్పుడు ఏ టైంలో ఆ పర్టికులర్ ప్రమాదం జరిగింది అన్న అన్న కంటెంట్ ఉంటుంది. వేర్ ఇన్సిడెంట్ అక్కడ్, ఆ ప్రమాదం ఎక్కడ సంభవించింది అనే కంటెంట్ ఉంటుంది. ఏ కన్సైజ్ బట్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్, అంటే ఆ పర్టికులర్ సంఘటన, ప్రమాదము ఏ రకంగా జరిగింది అన్నది ఒక డిస్క్రిప్షన్ సంబంధించిన కాలం ఉంటుంది. నెక్స్ట్, ద నేమ్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ పార్టీస్ అండ్ విట్నెస్, ఆ పర్టికులర్ ఎవరికి ప్రమాదం జరిగింది, వాడి యొక్క సమాచారము, వాటి యొక్క విట్నెస్లు అంటే ఆ ప్రమాదం చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విట్నెస్, పార్టీస్, ఎంప్లాయ్మెంట్ ఐడీలు, వాళ్ళ యొక్క పూర్తి సమాచారం ఉంటుంది. పిక్చర్ ఆఫ్ ది ఏరియా అండ్ ఎనీ ప్రాపర్టీ డ్యామేజ్, ఆ పర్టికులర్ ఫోటో ఉంటుంది, ఆ ప్రాపర్టీ డ్యామేజ్ యొక్క ఫోటో. తర్వాత రికమెండేషన్స్, సజెషన్స్, ఏ రకమైన సిఫార్సులు చేయాలి, సూచనలు ఉంటాయి.
మళ్ళీ ఆ పర్టికులర్ మనకి యాక్సిడెంట్ పునరావృతం కాకుండా అటాచ్మెంట్స్ ఉంటాయి. ఒక తర్వాత కంక్లూజన్స్, ముగింపులు ఉంటాయి. ఇవి కంటెంట్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ రిపోర్ట్. ఓకే, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ రిపోర్ట్ అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ది రిస్క్ ఇంజురీ ఆఫ్ ఇల్ హెల్త్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? వర్కర్స్ గాయపడకుండా చూడడం, ఇల్ హెల్త్ కాకుండా చూడడం. సెకండ్, ఇట్ ఎన్షూరింగ్ ఎంప్లాయీస్ హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఎట్ వర్క్. అంటే వర్కర్స్ యొక్క ఆరోగ్యము మరియు భద్రత మరియు సంక్షేమము నిర్ధారించేటట్టు చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ద ప్రొటెక్టింగ్ నాన్ ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ అరేజ్డ్ ఫ్రమ్ ది వర్క్ యాక్టివిటీస్. అంటే నాన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, విజిటర్స్, అదర్ పీపుల్, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్, వాళ్ళు ఆరోగ్యము మరియు భద్రత సంబంధించిన రిస్కులు రాకుండా చూస్తుంది డ్యూ టు వర్క్ యాక్టివిటీస్ ద్వారా. ఏ రకమైన వర్క్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యము మరియు భద్రత సంబంధించిన ప్రమాదాలు రాకుండా చూస్తుంది. టు ఎన్షూర్ ఆల్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్స్ ఆర్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్. అంటే ఆ పర్టికులర్ ప్రమాదాలు, సంఘటనలు ఏ రకంగా జరిగాయి అన్నది ఇది ప్రాపర్ గా విచారణ చేస్తుంది. టు ఎన్షూర్ కరెక్టివ్ యాక్షన్ ఈస్ టేకెన్ టు ప్రివెంట్ ది రీఅకరెన్స్. అంటే ఏ రకమైన చర్యలు పెడితే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ పునరావృతం కాదు, తిరిగి రిపీట్ కాదు, వాటికి సంబంధించిన దిద్దుబాటు చర్యలన్నీ చేస్తుంది. కంట్రోలింగ్ ది కీపింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ హై ఫ్లామబుల్ అండ్ డేంజరస్ సబ్స్టెన్స్. అంటే ప్రమాదకరమైన ప్రేలుడు స్వభావం గల పదార్థాన్ని అదుపులో ఉంచుతుంది, భద్రపరుస్తుంది అనమాట. ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యాక్సిడెంట్ రిపోర్టు. అదైన తర్వాత డాక్యుమెంటేషన్ ఏ రకంగా చేయాలి అంటే ఏ రకంగా యాక్సిడెంట్ ఫార్మ్ నింపాలి అన్నది. ఫర్ ఆల్ యాక్సిడెంట్ ది కంపెనీ ఇంటర్నల్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ ఈస్ కంప్లీటెడ్ బై ది ఇంజూర్డ్ పర్సన్ ఆర్ విట్నెస్ అండ్ ఫార్వర్డ్ టు ది సేఫ్టీ మేనేజర్ ఇమీడియట్లీ. ఏదైనా ప్రమాదం జరిగితే దాని యొక్క మన యాక్సిడెంట్ ఫార్మ్ తీసుకొని అందులో ఉండే అంశాలన్నీ నింపి ఆ పర్టికులర్ ఇంజూర్డ్ పర్సన్స్, విట్నెస్ చేత సంతకాలు చేయించుకొని ఇమీడియట్ గా సేఫ్టీ మేనేజర్ కి విత్ ఇన్ 3 hours లో పంపించేటట్టు ఉండాలి. ద లీడ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ మస్ట్ ఎన్షూర్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది రిపోర్ట్. అంటే అతను రిపోర్ట్ రాసే ముందు ఏ రకమైన అంశాలు మన సమాచారం రాయాలి అన్నది ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ లో నిర్ధారణ చేసుకోవాలి. ఏ రకమైన ద సీరియస్ హార్మ్స్ నోటిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ నోటిఫైడ్. అంటే ప్రమాదం యొక్క తీవ్రత గురించి రాయాలి, అది కంపల్సరీగా నోటిఫై అయ్యేటట్టు. నెక్స్ట్ పాయింట్, ది యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫార్మ్ ఈజ్ కంప్లీటెడ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్. అంటే సంక్షిప్తంగా రాయాలి, ఎక్కువగా రాయకూడదు, క్లియర్ గా సంక్షిప్తంగా రాయాలి. కాపీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫార్మ్ ఈస్ ఫార్వర్డ్ టు ది అప్రోప్రియేట్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, అన్సేఫ్ యాక్ట్ ద్వారా చనిపోయాడు అనుకుందాం. అన్సేఫ్ యాక్ట్ అంటే యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు వర్కర్ ఫాల్ట్ వల్ల చనిపోయాడు అనుకుందాం. అతనికి ఏ రకమైన కాంపన్సేషన్, ఇన్సూరెన్స్ రాదు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ అప్రోప్రియేట్ అథారిటీకి క్లియర్ గా మీరు చెప్పేటట్టు ఉండాలి. ఈ రకంగా డాక్యుమెంటేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ రిపోర్ట్, ఇది ఇంపార్టెంట్. ఇది వేస్తాను, ఫుల్ మార్క్స్ వేస్తారు. చూడండి, అందరికి కనబడుతుందా? కనబడుతుందా అందరికీను? చూడండి, యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్. పర్సనల్ డీటెయిల్స్, పేరు, అతని పేరు అంటే యాక్సిడెంట్ అయిన వ్యక్తి పేరు, ఆక్యుపేషన్ అతని వృత్తి, పైప్ ఫిట్టరా లేకపోతే టెక్నీషియనా, లేబరా అని రాయాలి. అతను ఏ సెక్షన్ కి, మనకి ఏ డిపార్ట్మెంట్ కి చెందినవాడు అని రాయాలి. మన డేట్ ఆఫ్ రిపోర్ట్ రాయాలి. యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్, డేటు, ఏ టైంలో యాక్సిడెంట్ జరిగింది, ఏ లొకేషన్ లో జరిగింది, విట్నెస్ ఎవరు, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాం అన్నది క్లియర్ గా రాయాలి. నెక్స్ట్, ఫుల్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్, వాట్ హ్యాపెండ్ అంటే ప్రమాదం అయితే అసలు ఏం జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇన్ కేస్ ఆఫ్ నియర్ మిస్ అయితే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఎందువల్ల సంఘటన జరిగింది అన్నది రాయాలి. తర్వాత ఇంజురీ, నేచర్ ఆఫ్ ఇంజురీ, చూడండి ఏ ఏ ప్రాంతాల్లో ఇంజురీ జరిగింది. కంటిషన్, క్రష్ అంటే నలిగిపోవడం, బర్న్ అంటే కాలిపోయాడా, తర్వాత డిస్లొకేషన్స్ అంటే బోన్స్ ఏమైనా డిస్లొకేషన్ అయిందా, యాంపుటేషన్ అంటే ఏమైనా చీలికలు జరిగాయా,
తర్వాత హెసెటన్ అండ్ ఓపెన్ వౌండ్ అంటే విచ్ఛిన్నమైందా, ఏమన్నా చేతి వేళ్ళు తెగిపోయా, ఓపెన్ వౌండ్ అయినా తగిలిందా. సూపర్ఫిషియల్ ఇంజురీ అంటే ఎలక్ట్రిక్ షాక్ వల్ల మనకి ఈ రకమైన సూపర్ఫిషియల్ ఇంజురీ అవుతారు. ఫారిన్ బాడీ అదేంటి అర్థం ఏంటి, ఫారిన్ బాడీ అంటే ఏంటి, అవుట్ సైడ్ బాడీ ఉన్న ఫారిన్ బాడీ అంటారు. ఇంటర్నల్ ఇంజురీ ఏదైనా అయిందా. తర్వాత కన్క్యూషన్ అంటే తలకి ఏమైనా దెబ్బ తగిలిందా, స్ట్రెయిన్స్ ఏమైనా అయ్యాయా, ఫ్రాక్చర్ ఏదైనా అయిందా, మన డెర్మటైటిక్స్ అంటే ఏదైనా చర్మ సంబంధించిన వ్యాధి ఏమైనా అయిందా, అంటే ఏదైతే అక్కడ టిక్ పెట్టాలి. తర్వాత లొకేషన్ ఆఫ్ ఇంజురీ, హెడ్ ఫేస్ మీద, ఐ మీద, ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద, హ్యాండ్ అండ్ ఫింగర్స్ మీద, షోల్డర్ ఆర్మ్ మీద, ట్రంక్ అంటే మెడ అర్థమైందా, థ్రోట్ మీద. తర్వాత హిప్ అంటే నడుం మీద, ఫుట్ టాయ్ మీద, బ్యాక్ మీద, అదర్స్ అంటే అక్కడ టిక్ పెట్టాలి. తర్వాత మనకి రిజల్ట్ ఆఫ్ ఇంజురీ, లాస్ట్ టైం ఇంజురీ అంటే ఎస్ అని. ఓకే అంటే మనకి ఎన్ని డేస్ కావాలి, 10 డేసా 15 రోజుల అన్నది రాయాలి. కాంపన్సేషన్ అప్లికబుల్ అయితే ఎస్ అని రాయాలి, లేకపోతే నో అని రాయాలి. అది కాంపన్సేషన్ అంటే పరిహారము. ట్రీట్మెంట్ రిసీవ్ అయింది అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిందా లేదా, ఓకే డాక్టర్ వచ్చాడు హాస్పిటల్ పంపించామని చెప్పి రాయాలి. తర్వాత డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, బిల్డింగ్ ఆర్ వెహికల్స్, ఏదైనా ఫైర్ హజార్డ్స్ ద్వారా ఏదైనా డ్యామేజ్ అయిందా, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఆ పరికరం యొక్క డ్యామేజ్ ఎంతవరకు జరిగిందని రాయాలి. తర్వాత కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సహకార కారకాలు ఏంటి చూడండి, వాట్ వర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పర్టికులర్ ప్రమాదం సంఘటన అవడానికి సహకార కారకాలు ఏంటి అన్నది రాయాలి. తర్వాత కరెక్టివ్ యాక్షన్స్ అంటే దిద్దుబాటు చర్యలు రాయాలి. అది అయిన తర్వాత ఇమీడియట్ యాక్షన్, నువ్వు ఏ రకమైన చర్య తీసుకుంటున్నావో రాయాలి. హూ కంట్రోల్స్ కెన్ పుష్ ఇన్ టు ది ప్లేస్ టు ప్రివెంట్ దిస్ ఫార్మ్ హ్యాపెనింగ్ అగైన్ అంటే నువ్వు ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడుతున్నావో పర్టికులర్ యాక్సిడెంట్ పునరావృతం కాకుండా ఉండడానికి అనేది రాయాలి. అది అయిన తర్వాత రికమెండెడ్ యాక్షన్స్ ఏదైనా దిద్దుబాటు చర్యలు రాయాలి. డేట్ బై విచ్ యాక్షన్ టు బి టేకెన్ ఆ డేట్ రాయాలి. ఇక్కడ నీ సిగ్నేచర్ పెట్టి హెచ్ఆర్ కి మేనేజర్ కి పంపించాడు. ఇది సింపుల్ గా ఉంది, ఇది రాస్తే ఫుల్ మార్క్స్ పడుతుంది. లేకపోతే ఇంతకంటే సింపుల్ గా ఉన్నది ఏదైనా ఉంటే చూసుకోండి, అదైనా రాయొచ్చు. కంపల్సరిగా యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ అనేది మ్యాండేటరీగా రాయాలి. ఓకే అందరికి అర్థమైంది అనుకుంటా కదా. ఈ పీపీటీ పంపిస్తాను, చదువుకోండి. ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాను. కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి ఇది సింపుల్ గానే ఉంది కాబట్టి రాసేవచ్చు. Sir, this form we have to write in the examination, sir. Mandatory. This accident form is need mandatory to write in examination. If you does not write this accident report form, marks వేయరు. ఈ ఒక్క యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ వేసినా యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఇదే కాదు ఎన్ని యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ అయినా వేయాలి. How many marks will come for this accident report form, sir, in examination? 10 marks. 10 marks. Okay. This is important. Important question. This one is also important. In previous papers 2-3 times అడిగారు. ప్రిపేర్ అవ్వండి. ఓకే సరే అర్థమైందమ్మా. ఇది రిపోర్ట్ ఫార్మ్ అనేది వెయ్యండి. ఒకవేళ ఈ పర్టికులర్ రిపోర్ట్ ఫార్మ్ అనేది మీకు ఇబ్బందిగా ఉంటే అట్లీస్ట్ మీరు కంటెంట్స్ ఉంటాయి కదా, ఈ ఇన్ఫర్మేషన్ రాశారంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 50 to 60% ఆఫ్ మార్క్స్. ఏంటి మన డెఫినిషన్ రాసి, కంటెంట్స్ రాసి, ఆబ్జెక్టివ్స్ రాసి, డాక్యుమెంటేషన్ అయినా రాస్తే అట్లీస్ట్ 50 to 60% మార్క్స్ అయినా పడుతుంది. దాంతోపాటు ఈ రిపోర్ట్ ఫార్మ్ వేస్తే ఫుల్ మార్క్స్ పడుతుంది. మీరు కంటెంట్ రాయకుండానే ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ వేసినా మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. అంటే ఈ పర్టికులర్ టాపిక్ యొక్క పర్పస్ ఏంటి, యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ ని ఏ రకంగా ఫిల్ చేయాలి అన్న ఎయిమ్ తోటి ఈ టాపిక్ ఉందన్నమాట. సో మీకు ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ కష్టంగా ఉంది అనుకుంటే మీరు మీ ఇండస్ట్రీలో ఉండే ఏ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ సింపుల్ ఫార్మేట్ దైనా డౌన్లోడ్ చేసుకొని అదైనా వేయండి. ఓకే రైట్. చూడండి ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను.
చూడండి, టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ కనబడిందా అందరికీ? షేర్ అయిందా? షేర్ అయిందా అందరికి? సే ఎస్తారు నో. టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్. అది బాబు ఎస్ అని చెప్పండి అమ్మా. ఓకే, Yes, sir, please proceed. కమింగ్ టు ది అనదర్ టాపిక్, టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ అని ఇస్తుంటాడు. ఇది ఒక టైప్. ఇది చూడండి, ఇందులో మనకి రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఏంటి, టైప్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్స్: స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్, స్ట్రక్ అగైనెస్ట్ టైప్ యాక్సిడెంట్, కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్, కాంటాక్ట్ విత్ టైప్ యాక్సిడెంట్, కాట్ ఆన్ టైప్ యాక్సిడెంట్, కాట్ ఇన్ టైప్ యాక్సిడెంట్, కాట్ బిట్వీన్ టైప్ యాక్సిడెంట్, fall to the surface, fall below, over extension, bodily reaction, over exposure. ఇవన్నీ టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అనమాట. చూడండి, 1 by 1 చదువుతాను. స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్ అంటే ఏ పర్సన్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ స్ట్రక్ అన్ ఆబ్జెక్ట్, ది ఫోర్స్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది ఆబ్జెక్ట్. అంటే ఒక వస్తువు వల్ల ఒక వ్యక్తి స్ట్రక్ అయిపోవడాన్ని స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రింటింగ్ ప్రెస్ ర్యామ్ దగ్గర చెయ్యి పడి అతను చెయ్యి నజ్జు అయిపోవడం, అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, స్ట్రక్ అగైనెస్ట్ టైప్ యాక్సిడెంట్ అంటే మన ప్రొవైడ్స్ ఏ పర్సన్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ స్ట్రక్ అన్ ఆబ్జెక్ట్, ది పర్సన్ ఫోర్సెస్ ఆర్ ఎనర్జీ. అంటే చూడండి, ఒక వ్యక్తి వల్ల ఫోర్స్ వల్ల ఒక ఆబ్జెక్ట్ కి ఎగ్నెస్ట్ గా ఇరికిపోవడాన్ని స్ట్రక్ అగైనెస్ట్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకి వర్క్ స్టేషన్స్ లో మూమెంట్ ఎక్కువగా ఉంది, పరిగెడుతున్నాడు అనుకోండి, చూసుకోకుండా మిషన్ యొక్క షార్ప్ మనకి అతని కాలు తగులుకుంది, అది గుచ్చుకుపోయింది అనమాట. దీన్ని స్ట్రక్ అగైనెస్ట్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వ్యక్తి ద్వారా ప్రొవైడ్ అవుతుంది. తర్వాత కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్ అంటే కాంటాక్ట్ బై సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ దట్ బై ఇట్స్ వెరీ నేచర్ అండ్ హార్మ్ఫుల్ అండ్ కాజ్ ఇంజురీ. అంటే ఏదైనా ఒక వ్యక్తి మన కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు గ్లోవ్స్ ద్వారా, అతనికి స్కిన్ కాంటాక్టే మనకి డైరెక్ట్ గా బాడీలో ప్రవేశించింది, అది కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్. కాంటాక్ట్ విత్ టైప్ యాక్సిడెంట్ అంటే మనకి పర్సన్ కమ్స్ ఇన్ అ కాంటాక్ట్ విత్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్, ద పర్సన్ ఇనిషియేట్ ది కాంటాక్ట్. అంటే ఒక అతను రెస్పిరేటరీ ప్రొటెక్షన్ లేకుండా కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ వస్తున్నప్పుడు అతను వచ్చే వ్యాపర్స్ బాడీలోకి ప్రవేశించాయి, దాన్ని కాంటాక్ట్ విత్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. తర్వాత కాట్ ఆన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్. కాట్ ఆన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే మనకి పర్సన్ ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ క్లాతింగ్ ఆర్ ఎక్విప్మెంట్ ఈజ్ కాట్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఐదర్ మూవింగ్ ఆర్ స్టేషనరీ. దిస్ మే కాజ్ ది person to lose his balance and fall and he pushed into a machine or suffers other harms. కాట్ ఆన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే ఏంటి చూడండి, నేను ఇలాగ లూజ్ క్లాతింగ్ తోటి మన లేత్ మిషన్ మీద ఆపరేట్ చేస్తున్నాను, నా లూజ్ క్లాతింగ్ అది హెడ్ స్టాక్ అనేది లాగేసి నా చెయ్యి లోపలికి వెళ్ళి నజ్జు అయింది, దాన్ని కాట్ ఆన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. ఒక టైప్ ఆఫ్ యాక్సిడెంట్ చూడండి, మనకి మైలాన్ ల్యాబొరేటరీస్ విశాఖపట్నంలో ఒక అమ్మాయి శారీ తోటి వచ్చింది, పంపు దగ్గరికి వెళ్ళింది, రెసిప్రొకేటివ్ పంప్ అనమాట. అది ఆ శారీ లాగేసింది, లోపలికి వెళ్ళి నజ్జు అయిపోయింది, దాన్ని కాట్ ఆన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, క్లియర్ గా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్, కాట్ ఇన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే మనకి పర్సన్ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్ ఈజ్ ఎ ట్రాప్డ్ ఆర్ అదర్వైజ్ కాట్ ఇన్ ఏ ఓపెనింగ్ ఆర్ ఎన్క్లోజర్. అంటే ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పర్టికులర్ లిఫ్ట్ హోల్ లో పడిపోయి చచ్చిపోయాడు, లేకపోతే తెరిచి ఉన్న మ్యాన్ హోల్ కవర్ లో పడిపోయి చచ్చిపోవడాన్ని కాట్ ఇన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది కాట్ బిట్వీన్ టైప్ యాక్సిడెంట్ అంటే ఏ పర్సన్ ఈజ్ క్రష్డ్, పించ్డ్ ఆర్ అదర్వైజ్ కాట్ బిట్వీన్ ఎ మూవింగ్ అండ్ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఆర్ బిట్వీన్ టూ మూవింగ్ ఆబ్జెక్ట్స్. అంటే రెండు మూవింగ్ ప్లేట్స్ మధ్య వ్యక్తి పడి నజ్జు అయిపోవడన్నా, పించ్ అయినా, క్రష్ అయినా,
ఒక ఫిక్స్డ్ ప్లేట్ ఒక మూవింగ్ ప్లేట్ మధ్యన ఒక వ్యక్తి పడి మన నజ్జు అయిపోవడం అయినా కాట్ బిట్వీన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బోల్డర్ మిషన్స్ మీద ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. గ్రానైట్ బోల్డర్ మిషన్స్, దాంట్లో ఫిక్స్డ్ ప్లేట్ ఉంటే మూవింగ్ ప్లేట్లు ఉంటాయి. 2 మూవింగ్ ప్లేట్ల మధ్యన బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయాడు, వ్యక్తి పించ్ అయిపోయాడు. దాన్ని కాట్ బిట్వీన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. అంటే అది క్లియర్ గా ఎందుకు ఇచ్చానంటే ఏ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది యాక్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ మీద రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫాల్ టు ది సర్ఫేస్. మనకి పర్సన్ స్లిప్స్ ఆర్ ట్రిప్స్ వెన్ హీఈస్ వాకింగ్ ఆర్ స్టాండింగ్. అంటే నడుస్తున్నప్పుడు కుప్పకూలు పైన ఏ పర్సన్ స్లిప్స్ ఆర్ ట్రిప్స్. స్లిప్స్ అంటే జారి వెనకపడడం, తూలి ముందు పడడం. వెన్ హీఈస్ వాకింగ్ ఆర్ స్టాండింగ్ ఫాల్ టు ది సర్ఫేస్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఫాల్ బిలో అంటే మనకి పర్సన్ ఫాల్స్ టు ఏ లెవెల్ బిలో వెన్ హీఈస్ వర్కింగ్ అట్ హైట్ లో పనిచేస్తున్నప్పుడు కింద పడిపోవడాన్ని ఫాల్ బిలో టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. ఆ తర్వాత ఓవర్ ఎక్స్టార్షన్ అంటే ఏంటి? వెట్టి చాకిరి. అర్థమైందా? ఏ పర్సన్ ఓవర్ ఎక్స్టెండ్స్ ఆర్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ వెల్ పెర్ఫార్మింగ్ ఏ వర్క్. అంటే చేయలేక పనిచేయడం అనమాట. అంటే ఎక్స్టెండెడ్ అవర్స్ పనిచేస్తున్నప్పుడు ఓవర్ ఎక్స్టార్షన్ టైప్ ఆఫ్ ప్రమాదం అనేది జరుగుతుంది. అంటే ఓపిక లేక పనిచేసే విధానాన్ని ఓవర్ ఎక్స్టార్షన్ అని అంటారు. వెట్టి చాకిరి విధానం అంటే బలవంతంగా పనిచేయించడం, దాన్ని ఓవర్ ఎక్స్టార్షన్ అంటారు. బాడీలీ రియాక్షన్ అంటే caused solely from stress imposed by the free movement of the body or assumption of strained or unnatural body position, a leading source of injury. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ గంటలు పనిచేయడం అనేది బాడీలీ రియాక్షన్ లోకి వస్తుంది. మనం జనరల్ గా వర్కర్స్, హార్డ్ కోర్ వర్కర్స్ ఎక్కువ సమయం మనకి 8 hours మించి పనిచేయకూడదు. మహా అయితే ఓవర్ టైం ఇంకో 2 hours ఇవ్వాలి. అది కాకుండా కంటిన్యూస్ గా 12 గంటలు 13 గంటలు మీరు అదే టెక్నీషియన్ చేత పనిచేస్తూ ఉంటే అతనికి బాడీలీ రియాక్షన్, ఒంట్లో సత్తు ఉండదు. తద్వారా అతను స్ట్రెయిన్ అయ్యి మన ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉండేదాన్ని బాడీలీ రియాక్షన్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. తర్వాత ఓవర్ ఎక్స్పోజర్ అంటే తీవ్రంగా బహిర్గతం అవడం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ది హార్మ్ఫుల్ ఎనర్జీ, నాయిస్, హీట్ కైనా, లేక్ ఆఫ్ ఎనర్జీ, కోల్డ్ కైనా, అరే సబ్స్టెన్స్, టాక్సిక్ కెమికల్స్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినా దీన్ని ఓవర్ ఎక్స్పోజర్ అని అంటారు. ఓకే, ఇవండి ఇంపార్టెంట్. ఇవి టైప్స్ 12 టైప్స్ ఉన్నాయి. ఇవి క్లియర్ గా రాయాలి. టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ ఇవి. అది కాకుండా వీటి రిలేటెడ్ గా కొన్ని ఇచ్చాను. కొన్ని క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ వేరియస్ సచ్ as బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్. వాటి యొక్క పరిమాణం బట్టి అవి ఎంత మోతాదులో లైఫ్ కి, ప్రాపర్టీకి డ్యామేజ్ చేస్తాయన్న దాన్ని బట్టి క్లాస్ మనకి యాక్సిడెంట్స్ వర్గీకరించారు. ఫస్ట్ మైనర్ యాక్సిడెంట్, లైట్ ఇంజురీ, నో లాస్ ఆఫ్ లైఫ్. మోడరేట్ యాక్సిడెంట్, మోర్ దాన్ ఎ మైనర్ ఇంజురీ బట్ నో లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. తర్వాత మేజర్ యాక్సిడెంట్ అంటే ఇన్ కేస్ దేర్ ఈస్ అ లాస్ ఆఫ్ లైఫ్ అంటే చనిపోవడం. తర్వాత డిజాస్టర్ అంటే విపత్తు, వేర్ దేర్ ఈస్ ఎక్స్టెన్సివ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ టెంపరరీ పార్షల్ డిజేబిలిటీ. అంటే ద విక్టిమ్ ఈజ్ డిజేబుల్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ఎ మైనర్ ఆర్ మోడరేట్ ఇంజురీ. ద విక్టిమ్ కెన్ రీజైన్ దిస్ ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ. అంటే ఒక మైనర్ ఇంజురీ అయింది, కోసుకోవడం, గీరుకోవడం లాంటిది అయింది, అతన్ని ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చేసింది. దీన్ని టెంపరరీ పార్షల్ డిజేబిలిటీ. తాత్కాలికంగా, పాక్షికంగా వైకల్యం రావడం. వీటికి ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వరు, ఓన్లీ హాస్పిటల్ ఖర్చులే ఇస్తారు. తర్వాత పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ, పూర్తిగా పాక్షికంగా వైకల్యం రావడం. ద విక్టిమ్ ఈజ్ పర్మనెంట్లీ డిజేబుల్డ్ బట్ డిజేబుల్మెంట్ ఈజ్ నాట్ టోటల్. he can be engaged with alternate light work. అతను పనిచేస్తున్నప్పుడు చేతి ఆర్మ్ కట్ అయింది, చేతి వెళ్ళిపోయే, హాస్పిటల్కి వెళ్ళాడు, క్యూర్ చేసుకొని వచ్చాడు, వచ్చిన తర్వాత వేరే లైట్ వర్క్ అసైన్ చేసేదాన్ని పర్మనెంట్ పార్షల్ డిజబిలిటీ అని అంటారు. తర్వాత ఈ రెండు చెప్పాను రీసెంట్ గా ముందు క్లాసులో. టెంపరరీ టోటల్ డిజేబుల్మెంట్ అంటే the disability is the total and not able to work but after certain period of time the victim can turn up for
work but do only light work after. Permanent total disablement అంటే మనకి disability is a total, cannot work at all time, cannot cure the disability. ఓకే, ఇవ్వండి. ఈ టాపిక్ కూడా మనకి ఏంటంటే మన టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అన్నది మన బుక్ లో లేదు, నేను తయారు చేశాను ఈ పీపీటీ. ఇది యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేయడానికి ఓకే, ఈ పాయింట్స్ రాసే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకేదైనా అడిషనల్ పాయింట్స్ ఎవరైనా కాంపిటేటివ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే చెప్పగలరా? ఎనీ అడిషనల్ పాయింట్స్? చూడండి, టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ లో ఏదైనా అడిషనల్ పాయింట్స్ ఏదైనా ఉంటే ఇంకెవరైనా చెప్పగలరా? Sir, this topic material or not in book, sir? Not in the book. This particular notes is not in book. But how can we prepare for the examination, sir? నేను ఇది పంపిస్తాను కదండి. దిస్ టాపిక్ ఆల్రెడీ సెండ్ బై మెయిల్, యూ డోంట్ వరీ. This particular topic PDF format will be reached by you within a few days to your mobile phone. Okay, this is the types of reportable accidents under the Factories Act 1948. Okay, this PPT will be received by you as soon as possible. Okay, right. చూడండి, టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్ ఇవి క్లియర్ గా రాయాలి. టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్: స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్, స్ట్రక్ అగైనెస్ట్ టైప్ యాక్సిడెంట్, కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్, కాంటాక్ట్ విత్ యాక్సిడెంట్, కాట్ ఆన్ టైప్ యాక్సిడెంట్, కాట్ ఇన్ టైప్ యాక్సిడెంట్, కాట్ బిట్వీన్ టైప్ యాక్సిడెంట్, తర్వాత ఫాల్ టు ది సర్ఫేస్ టైప్ యాక్సిడెంట్, ఫాల్ బిలో సర్ఫేస్, ఓవర్ ఎక్స్టార్షన్ అంటే వెట్టి చాకరీ లాంటి పని, బాడీలీ రియాక్షన్, ఓవర్ ఎక్స్పోజర్. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రిపోర్టబుల్ యాక్సిడెంట్. అది కాకుండా కొన్ని అడిషనల్ పాయింట్స్ ఇచ్చాను యాక్సిడెంట్స్ గురించి. క్లాసిఫికేషన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్నది మైనర్ యాక్సిడెంట్, మోడరేట్ యాక్సిడెంట్, అదైన తర్వాత మేజర్ యాక్సిడెంట్, డిజాస్టర్, నెక్స్ట్ టెంపరరీ పార్షియల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ, టెంపరరీ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ. ఇది కూడా రాసేవచ్చు, దానికి రిలేటెడ్ గా రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, అర్థమైంది కదండి అందరికీను? రైట్. మళ్ళా ఒకసారి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఇంపార్టెంట్. యాక్సిడెంట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ ఏంటి? ఇక్కడ ఏంటి? పర్సనల్ డీటెయిల్స్, ఆ వ్యక్తి పేరు, నేమ్, ఆక్యుపేషన్, అతని యొక్క ట్రేడ్ వృత్తి రాయాలి, ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ రిపోర్ట్ అనేది ఇక్కడ డేట్ వేస్తాం. తర్వాత యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్, ఎప్పుడు ప్రమాదం జరిగింది, ఏ డేట్లో, ఏ టైంలో, తర్వాత ఏ లొకేషన్లో, విట్నెస్ ఎవరు, విట్నెస్ అంటే సాక్షులు ఎవరు, రిపోర్టింగ్ టు ది హోమ్ అంటే ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాం, సేఫ్టీ మేనేజర్ ఎవరి పేరు రాస్తాం కదా అతను. తర్వాత ఫుల్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అన్నది క్లియర్ గా రాయాలి. వాట్ హ్యాపెండ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నియర్ మిస్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్, అసలు ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందో అని రాయాలి. ఒకవేళ నియర్ మిస్ అయితే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్, అసలు ఎందువల్ల అలాంటి నియర్ మిస్ ఇన్సిడెంట్ జరిగింది అన్నది రాయాలి. ఇంజురీ, నేచర్ ఆఫ్ ఇంజురీ అంటే ఎక్కడ జరిగింది, అంటే ఇంజురీ తాలూకా వివరణ. కంట్యూషన్, క్రష్, ఏదైనా వ్యక్తి క్రష్ అయిపోయాడా, బర్న్ అయిపోయాడా. తర్వాత డిస్లొకేషన్, బోన్స్. Sir, day to time we have to mention in examination, sir. ఇవి రాయక్కర్లేదండి, ఓన్లీ ఎంటీ. మీరు డే టు టైం అన్నది రావక్కర్లేదు, ఇది మీరు ఫిల్ చేయక్కర్లేదు, ఓన్లీ ఎంటీ ఫార్మ్ వేయండి. Like this, sir. లైక్ దిస్ ఫార్మ్ అలాగే ఎగ్జామ్ లో వేసేయండి. మీరు ఇది ఎప్పుడు ఇది ఇండస్ట్రీలో అప్పుడు నింపుతారు మీరు. ఇది ఒక ఫార్మెట్, అర్థమైందా? యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మెట్ ఇలాగ ఉంటుందని చెప్పడానికి.
Okay, మీరు నింపై వేయక్కర్లేదు, ఎగ్జామ్ లో రాయకండి, అలాగే నింపి ఎగ్జామ్ లో రాయకండి, సిల్లీగా ఉంటది. ఇది ఓన్లీ కంటెంట్, ఈ కంటెంట్స్ రాయండి చాలు. okay. బా. Content తర్వాత only we have to write in examination. only contents you have to write in exams. Don't fill and write in exam. Only contents you have to write in exam. ఓకే. ఆ తర్వాత ఇంజురీ, నేచర్ ఆఫ్ ఇంజురీ ఇవన్నీ రాశారు కదా. ఆ తర్వాత ఏంటి, మన డిస్లొకేషన్, యాంప్యూటేషన్ అంటే విచ్ఛిన్నం అయిపోవడం, డిస్లొకేషన్ అంటే బోన్స్ ఫ్రాక్చర్స్. తర్వాత ఎసెటన్ అండ్ ఓపెన్ వైండ్, చీలికలు ఏదైనా ఓపెన్ గా గాయం అయిందా, సూపర్ఫిషియల్ ఇంజురీ, ఇదే ఎలక్ట్రికల్ షాక్ ద్వారా వస్తుంది. ఫారిన్ బాడీ అంటే ఏంటి, అవుట్ సైడ్ బాడీ వుండ్ ని ఫారిన్ బాడీ అంటారు, అవుట్ సైడ్ బాడీ వుండ్ ని. తర్వాత ఇంటర్నల్ ఇంజురీ, బాడీ ఇంటర్నల్ గా ఏదైనా ఇంజురీ జరిగిందా. కన్క్యూషన్ అంటే తలకి బలమైన దెబ్బ తగిలి అన్కాన్షియస్ అవడం. స్ప్రెయిన్స్, తణుకులు, బెండుకులు. ఫ్రాక్చర్స్ అంటే భూమికలు విరగడం. డెర్మటిటిక్స్ అంటే చర్మ సంబంధించిన వ్యాధి అన్నది రాయడం. తర్వాత లొకేషన్ ఆఫ్ ఇంజురీ, హెడ్, ఫేస్ మీద, ఐ మీద, ఇంటర్నల్ ఆర్గాన్సా, హ్యాండ్ ఫింగర్స్ మీద, షోల్డర్ ఆర్మ్స్ మీద, ట్రంక్ అంటే మెడ మీద, తర్వాత హిప్ లెగ్ నడుం మీద, ఫుట్ టాయ్స్ మీద, బ్యాక్ మీద, బ్యాక్ అంటే స్పైన్ అంటే వెన్నుముక మీద ఏదైనా దెబ్బ తగిలిదా, అదర్ అన్నది క్లియర్ గా రాయాలి. తర్వాత రిజల్ట్ ఆఫ్ యాక్సిడెంట్, లాస్ట్ టైం ఇంజురీయా, ఎస్ నో అని రాయాలి. నెంబర్ ఆఫ్ డేస్, ఒకవేళ లాస్ట్ టైం ఇంజురీ అయితే ఎన్ని డేస్ అతను. తర్వాత వర్కర్స్ కాంపన్సేషన్ అప్లికబుల్, ఎస్ నో అని రాయాలి. వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే, అతను అన్సేఫ్ యాక్ట్ ద్వారా ఏదైనా గాయపడినా వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ అన్నది అప్లికబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అదైన తర్వాత ట్రీట్మెంట్ రిసీవ్ అయిందా, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిందా, డాక్టర్ వచ్చాడా, హాస్పిటల్ పంపించారా అని రాయాలి. తర్వాత డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, బిల్డింగ్, వెహికల్స్ అంటే ఎంత మోతాదులో డ్యామేజ్ అయింది, వాట్ వాజ్ ద డ్యామేజ్, ఎంతవరకు, అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఆ పర్టికులర్ డ్యామేజ్ యొక్క పరిధి. కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సహకార కారకాలు ఏంటి, వాట్ వర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ అంటే సహకార కారకాలు ఏదైనా ఉంటే ఆ పాయింట్స్ రాస్తావు. తర్వాత కరెక్టివ్ యాక్షన్స్, ఇమీడియట్ యాక్షన్స్. వాట్ కంట్రోల్స్ కెన్ బి పుట్ ఇన్ టు ప్లేస్ టు ప్రివెంట్ ది ఫ్రమ్ ది హ్యాపెనింగ్ అగైన్ అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టు అది మళ్ళా తిరిగి పునరావృతం కాకుండా అన్నది రాస్తావు. తర్వాత రికమెండేషన్ యాక్షన్స్, ఏ రకమైన చర్యలు సిఫార్సు చేస్తావు. హూ ఈస్ ద ఇంప్లిమెంట్ దిస్ కంట్రోల్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ అంటే ఎవరు అమలు చేస్తారంటే సేఫ్టీ మేనేజరే కదా అది. తర్వాత డేట్ పై విచ్ యాక్షన్ టు బి టేకెన్, ఏ రకమైన చర్య తీసుకున్నావు అన్నది ఫామ్ చేయాలి. నీ యొక్క సిగ్నేచర్ హెచ్ఆర్ రిప్రజెంటేటివ్స్ మేనేజర్కి ఇది పంపించాలి. ఓకేనా. ఇది యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్. ఇది కష్టంగా ఉందనుకుంటే వెరీ సింపుల్ ఫార్మాట్ రూపంలో ఉన్న యాక్సిడెంట్ రిపోర్ట్ అయినా వేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్స్ రాయండి. టాపిక్, డెఫినిషన్, కంటెంట్స్, ఆబ్జెక్టివ్స్, డాక్యుమెంటేషన్ రాసి ఈ పర్టికులర్ యాక్సిడెంట్ రిపోర్ట్ వేసారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి, 10కి 10. ఓకేనండి. ఇంకా 2 నిమిషాలే ఉంది. మొత్తం 3 టాపిక్లు చెప్పాను ఇవాళ. ఈ 45-50 మినిట్స్ గ్యాప్ లో 3 టాపిక్లు చెప్పాను. ఫస్ట్ టాపిక్ మన డిజేబుల్మెంట్ టైప్స్ అండ్ మన పర్మనెంట్ డిజేబుల్మెంట్ బెనిఫిట్స్, అది ఇంపార్టెంటే. నెక్స్ట్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ గురించి చెప్పాను. థర్డ్ టాపిక్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని చెప్పాను. రేపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. రేపు లాస్ట్ టాపిక్ చెప్తున్నాను, సేఫ్టీ రిపోర్టు. అదొక 15 మినిట్స్లో అయిపోతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాను. రేపు అందరూ దయచేసి క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ రివ్యూ చేద్దాం. దాంతో IS 104 మనకు అయిపోతుంది. ఆల్రెడీ 105 అయిపోయింది, 104 కూడా ఆల్మోస్ట్ రేపటికి కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత 106, తర్వాత 107, తర్వాత 108 చెప్తాను.
ఓకే రైట్, ఇదన్నీ అయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రివ్యూ చేసుకుందాం వీలైతే. ఓకేనండి, గుడ్ నైట్.